బడ్జెట్ మీద పీసీసీ చీఫ్ షర్మిల కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అన్నదాత సుఖీభావ పథకానికి కేవలం 6,300 కోట్లు కేటాయించడం అరకొరే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్న 11,000 కోట్లు నిధులు కావాల్సి ఉంటే కేంద్రం ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ కోసం రైతులు నిరీక్షకు గురి చేయడం అన్యాయం. పండించిన పంట గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతూ ఉంటే ముష్టి 300 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి ఇవ్వడం ద్రోహమే. తల్లికి వందనం పథకానికి నిధుల్లో కోత పెట్టారు. రాష్ట్రంలో 84 లక్షల మంది విద్యార్థులకు కావాల్సింది 12,600 కోట్లు అయితే 9,407 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు 3,000 కోట్ల మేర విద్యార్థుల సంఖ్య తగ్గించదలుచుకున్నారా? దీపం 2 పథకానికి ఏడాదికి అవసరమైన నిధులు సంఖ్య 4,500 కోట్లు. బడ్జెట్లో ఉచిత సిలిండర్ పథకానికి కేటాయింపులు 2,601 కోట్లే. 1,500,000 మంది లబ్ధిదారులు ఉంటే సగం మేర కోత పెట్టదలుచుకున్నారా? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో నెలకు 350 కోట్లు కేటాయించే పథకానికి నిధులు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వానికి మనసు రావటం లేదు. నెలకి 1,500 ఇచ్చే మహాశక్తి పథకాన్ని మాయం చేశారు. 1,50,000 మంది మహిళలను అన్యాయం చేశారు. 10 లక్షల వరకు ఉచిత రుణాలని చెప్పి ₹1 కేటాయించుకున్న డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. నిరుద్యోగ భృతి పథకం ఊసేలేదు. జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 ఇస్తామని చెప్పి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించకుండా 50 లక్షల మంది నిరుద్యోగులు మోసం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని వంచారు. రాష్ట్ర రాజధానికి ₹1 కేటాయించకుండా అప్పులతోనే అమరావతి కట్టాలని చూడటం మీ అవివేకానికి నిదర్శనం. రాష్ట్ర ప్రజలు మోసం చేసి ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మసిపూసి మారేడికాయ చేశారు. ఈ బడ్జెట్లో విజన్ లేదు, విజడం లేదు, కేవలం ఇంద్రజాలమే. మిషన్ లేదు, మీనింగ్ లేదు, కేవలం మహేంద్రజాలమే అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు.